హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఆవేశం రివ్యూ గురించి. సో ముందుగా ఈ మూవీ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది అండ్ మంచి పైసా వసూలు కంటెంట్. ఎందుకంటే ఒక మూవీకి వెళ్ళాల్సిన అట్రిబ్యూట్స్ అన్ని మూవీలో ఉంటాయి. ఫన్కి ఫన్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, యాక్షన్కి యాక్షన్, డ్రామాకి డ్రామా, ఒక కంప్లీట్ ప్యాకేజ్ చూసామన్న ఫీల్ అయితే వస్తుంది ఈ మూవీ చూసినప్పుడు. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టోరీ విషయానికి వచ్చేసరికి మనకి ట్రైలర్లో టీజర్లో క్లియర్గా చూపించినట్టు ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆ ముగ్గురు పిల్లలు ఒక పెద్ద డాన్ కోసం ఎత్తుకుంటారు. సో ఆ డాన్ ఎందుకు, ఆ డాన్ కాకపోయినా ఒక పెద్ద సపోర్ట్ ఎందుకు, వాళ్ళకి అసలు అంత ప్రాబ్లం ఏమొచ్చింది అండ్ వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఎండ్ అయింది అనేది ఈ ఆవేశం మూవీ స్టోరీ. స్టోరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనందరి లైఫ్లో కూడా కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ సీనియర్స్ ర్యాగింగ్ అయినప్పుడు మనం అనుకుంటాం మరి ఒక్కటి సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో ఆ ఫార్ములాతో మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళ మధ్య విభేదాలు అండ్ మన ఫహద్ ఫాసిల్ చేసే కామెడీ తోటి మూవీ మొత్తం సూపర్ ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. సో బేసికల్గా ఇది సినిమా మొత్తం ప్లాట్. సో ఇందులో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే ఆవేశం మలయాళంలో అయితే రిలీజ్ అయింది, తెలుగులో అయితే రిలీజ్ కాలేదు. బట్ డెఫినెట్లీ ఈ మూవీని కూడా తెలుగులో అతి తొందరగా రిలీజ్ చేస్తారు, లేకపోతే పక్కా ఓటీటీలో వచ్చినప్పుడు అయితే తెలుగులో వస్తుంది. మలయాళంలో అయితే ఆడుతుంది. ఒకవేళ చెక్ చేద్దామంటే నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ప్లే, ఫస్ట్ నేను చూస్తున్న ఒక 25 minutes వరకు మొత్తం ఈ పిల్లల స్టోరీ సాగుతుంది, ఎప్పుడు వస్తాడు అని చెప్పి. సో ఒకసారి ఎంట్రీ ఇచ్చాక అసలు ఇంకా మనం స్క్రీన్ మీద ఉన్న యాక్టర్స్ అందరినీ పక్కకు పెట్టేస్తాం, మన కంప్లీట్ ఫోకస్ అంతా ఫహద్ ఫాసిల్ మీదే ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అండ్ ఒక విస్ఫోటనాన్ని చూస్తాము. అంత బాగా పర్ఫామ్ చేశాడు ఫహద్ ఫాసిల్ అయితే. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక చిన్న పాప ఫహద్ ఫాసిల్ని అడిగింది, మీరు చేసిన అన్ని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే నా ఫేవరెట్ మూవీ ఆవేశం అని చెప్పాడు. సో బాగుంటుంది, పిల్లలకి ఫహద్ ఫాసిల్కి ఉన్న బాండింగ్ బాగుంటుంది. అండ్ ఇవే కాకుండా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. ఫైట్స్ మీరు చూస్తుంటే ఫైట్స్లో వాడిన టెక్నాలజీ కానీ కెమెరా వర్క్ కానీ చాలా బాగుంటుంది. సో ఫైట్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ మనం ఇమాజిన్ చేయని వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కొన్ని స్పెషల్ రీజన్స్తో సినిమా మనకి ది బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్యూర్ అడ్రినలిన్ రష్, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్. థియేటర్లో అందరు ఇంటర్వెల్ బ్యాంగ్కి మలయాళం ఆడియన్స్ అంతా లేచి అడిపోలిపడం అనుకుంటూ బయటికి వెళ్తున్నారు. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అంత హై రష్ ఇస్తుంది అండ్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ అమ్మ డ్రామాతో అలా ఎండ్ అవుతుంది. సో బాగుంది, చాలా బాగుంది. నాకైతే ఫుల్లీ ఎంటర్టైన్డ్ అండ్ రోమాంచం మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో అండ్ ఈ మూవీ కూడా అంతే ఎంటర్టైన్మెంట్, అంతకంటే ఎక్కువ ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్ తీసుకుంటే, నాకు లిరిక్స్ తెలియకపోయినా అర్థం కాకపోయినా బట్ ఐ ఎంజాయ్డ్. మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో బాగుంది, ఒకసారి చెక్ చేద్దామంటే చెక్అవుట్ చేయండి ఈ మూవీని. ఒకవేళ మీ దగ్గర మలయాళంలో ఆడే థియేటర్స్ ఏమన్నా థియేటర్స్ దగ్గర మలయాళం మూవీస్ ఆడుతుంటే వెళ్ళి చెక్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్, ఎందుకంటే ఆడుతుంది కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ ఆవేశం మూవీ. అండ్ ఈరోజు ఇంకొక మూవీకి వెళ్తున్నా. ఆ మూవీని నేను ప్రొనౌన్స్ చేయను ఎందుకంటే మళ్ళీ మిస్టేక్. వర్షంగులకు విశేషం ఆ మూవీకి వెళ్తున్నా, అది వెళ్ళి దానికి కూడా రివ్యూ ఇస్తాను. మీకు ఆవేశం మూవీ ఎలా అనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై. ఎడా మోడే.